మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం పెద్దమ్మ వార్షికోత్సవం సందర్భంగా బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆలయ కమిటీ సభ్యులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తల్లారి మల్లేష్, మానేవారి జలల్పూర్ విలేజ్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, మండల సీనియర్ నాయకులు పోతిరెడ్డి, నమోద్రి గుప్తా, నరసింహారెడ్డి, శేఖర్ గౌడ్, కృష్ణా గౌడ్, శ్రీనివాస్, శ్రీశైలం, దుర్గా గౌడ్, జితయ్య గారి కృష్ణ, మంగళపార్తి షఫీ, మానేపల్లి ముద్రా సంఘం నాయకులు రాముడు, స్వామి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ అతిథులు సుహాసిని రెడ్డి గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు మానేపల్లి గ్రామం తరఫున, ముద్రా సంఘ సభ్యుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. ఎందుకంటే మాకు సమయం నుంచి మా ఆహ్వానాన్ని మళ్ళీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మానేపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని 4 సార్లు కూడా చాలా పెద్ద ఎత్తున ముద్రా సంఘ సోదరులు చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే పెద్దమ్మ తల్లి దయతోటి మానేపల్లి కూడా మంచి వ్యవసాయ ఆధారిత గ్రామం ఇది. మంచి పాడి పంటలు పండాలని పెద్దమ్మ తల్లి కృప మానేపల్లి గ్రామంలో ఉండాలని చెప్పి ఆ అమ్మాయిని కోరుకు జై పెద్దమ్మ తల్లి. అయితే ఈ గ్రామం అంతా కూడా ఈరోజు చూసినట్లయితే ఎప్పటికీ ఆశీర్వాదంతో గ్రామంలో అదేవిధంగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా మరి సుభిక్షంగా ఉండాలని మరి ఇంకొక శుభసమయం ఏంటంటే మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం మరి 90% రిజర్వేషన్ చేస్తామని చెప్పి అసెంబ్లీలో మన బిల్లు పాస్ అయిన సందర్భంగా కూడా మరి సోదర సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చూసినట్లయితే ఈ జిల్ల ద్వారా అత్యధికంగా మరి రాబోయేది మన గుజరాత్ సోదర సోదరులు. ఎందుకంటే ఈ జిల్లాలో ఎప్పుడు తప్పకుండా వారైనప్పుడు వారికి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆ పెద్దమ్మ తల్లి అదేవిధంగా ఈ సోదర సోదరి ఏదైతే పెట్టిన పథకాలన్నీ కూడా